ఇక్కడ లేబర్ కార్డు పొందిన వ్యక్తి వారి యొక్క కూతురు మ్యారేజ్కి వివాహ కానుకగా ఇక్కడ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6వ నెంబర్ చూడండి. అప్పుడు మనం ఆఫ్లైన్లో ఏ విధంగా వివాహ కానుక అయితే ఏ విధంగా పొందాలనేది తెలుసుకుందాం. ఈ ఫామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి హైదరాబాద్ ఉంది కదా, ఇక్కడ వివాహ కానుక కొరకు దరఖాస్తు. లేబర్ కార్డు పొందిన వ్యక్తి కార్మికుడు వారి యొక్క ఫోటో అయితే ఇక్కడ అంటివ్వాలి. ఇక్కడ కార్మికుని పేరు, వారి యొక్క తండ్రి పేరు, ఇంటి అడ్రస్, మీ యొక్క లేబర్ కార్డు మీద ఉన్న అడ్రస్, ఇంటి అడ్రస్ రాయండి. ఇక్కడ పరిశ్రమ పేరు, ఆ యొక్క కార్మికుని యొక్క పరిశ్రమ పేరు అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్మిక కర్మాగార శాఖ రిజిస్టర్ నెంబర్ అంటే మీ యొక్క లేబర్ కార్డు రిజిస్టర్ నెంబర్ అయితే ఇక్కడ రాయాలి. కార్మికుని యొక్క హోదా, వారి యొక్క వృత్తి ఏంటిది అనేది ఇక్కడ రాయండి. స్టాంప్ నెంబరు, ఇవన్నీ మీకు లేబర్ కార్డు మీద ఉంటాయి. బ్యాంక్ పేరు, బ్రాంచి, మీరు లేబర్ కార్డు అప్లై చేసినప్పుడు మీ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటారు, ఆ యొక్క అకౌంట్ నెంబర్ మాత్రమే ఈ యొక్క రాయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్, ఈఎస్ఐ కార్డు, మీరు పరిశ్రమ నుంచి పొందిన ఈఎస్ఐ కార్డు నెంబరు ఇక్కడ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్మికుని యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, కార్మికుని యొక్క నెలసరి జీతం ఎంతో ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. 16,000 రూపాయలకు మించరాదు. కార్మికుని యొక్క పిల్లలు, కొడుకులు, కూతుర్లు ఎంతో అంతమంది రాయండి. ఇక్కడ కులము ఎస్సీ, ఎస్టీ, బీసీ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే అది ఎంటర్ చేయండి. ఇక్కడ కార్మికుని యొక్క నియోజకవర్గము ఇక్కడ రాయండి. పెళ్లి కుమార్తె పేరు, కూతురి వ్యక్తిగత పెళ్లి కుమార్తె పేరు రాయండి. పుట్టినది ఏది, పెళ్లి కుమార్తె యొక్క కార్మికుని యొక్క కూతురు పెళ్లి కుమార్తె యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వివాహము ఏ రోజు మ్యారేజ్ అయింది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జరిగిన స్థలం కూడా, మ్యారేజ్ జరిగిన స్థలం కూడా ఇక్కడ రాయండి. ఇంతకుముందు ఈ సదుపాయం పొందితే అవునైతే అవునని రాయండి, లేకపోతే కాదని రాయండి. దరఖాస్తు మీరు ఏ రోజు అప్లై చేసుకుంటారో ఆ రోజు యొక్క డేట్ అయితే రాయండి. ఇక్కడ ఇక్కడ ఫోటో అంటించాం కదా, లేబర్ కార్డు పొందిన వ్యక్తి అతను సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ సూచనలు ఇచ్చారు. ఇక్కడ వివాహం జరిగిన 6 నెలల లోపు మాత్రమే ఈ యొక్క వివాహ కానుక కొరకు 6 నెలల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక కుమార్తెకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. కార్మికుని యొక్క నెలసరి వేతనం 16,000, 16,000కు మించరాదు. ఈ కార్మికుడు వారి యొక్క సంక్షేమ నిధి చందాదారుడై ఉండాలి. వాళ్ళ యొక్క యూనియన్ ఉంటుంది కదా, దాంట్లో చందాదారుడై ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ గమనికని ఇవ్వడం జరిగింది. ఒక శుభలేఖ, పెళ్లి ఫోటోలు 2, పెళ్లి కుమార్తె యొక్క వయస్సు నిర్ధారించిన సర్టిఫికెటు, అలాగే వివాహ ధృవీకరణ పత్రము లేదా గ్రామ కార్యదర్శి నుంచి మత పెద్దల వివాహ ధృవీకరణ పత్రం కూడా అప్లై జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, వేతన ధృవీకరణ పత్రం కూడా జిరాక్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 3 సంవత్సరాలు సంక్షేమ నిధి చందాదారులు అని చెప్పాం కదా, అవి ధృవీకరించిన చెక్కు అని ఆన్లైన్ రసీదు, ఆ యొక్క రసీదు ఈ ఇయర్ అన్ని ఇక్కడ ఫిల్అప్ చేసి సైన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు యూనియన్లో మీ యొక్క యజమాని ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇది మనం లేబర్ ఆఫీసులో అప్లై చేసినప్పుడు వాళ్ళు కార్యాలయం నిమిత్త కార్మిక కమిషనర్ అయితే సంతకం చేసి ఈ రిసిప్ట్ వరకు మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఫిలప్ చేసి లేబరర్స్
లేబర్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ యొక్క లేబర్ ఆఫీస్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు వివాహ కానుకగా మనకు ఫిలప్ చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి అయితే మనకు డబ్బులు అయితే జమ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.